జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో తేనె తీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మొత్తం మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్ని చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్యాంక్ చెక్ ఇవ్వను. హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజీ కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గోగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా ఈ రోజు మనం వచ్చేసాం వరంగల్లోని తాళపద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో మరి ఈ రోజు మన తాళ్ళపద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ సో మరి మన జైల్ జైల్ జిగాలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మరి ఈ రోజు అయితే నాకు ఏమనిపిస్తుందో తెలుసా, సో వీళ్ళు ఫస్ట్ అంత గట్టిగా వాళ్ళ అరుపులు విన్నాక ఈ రోజు మన అసలుకు మాట్లాడినెవరు మన షో చేయనివ్వరు అని నేను అనుకుంటున్నాను. సో ఎనీవేస్ ఇవన్నీ పక్కన పెడితే బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ సపోర్టివ్ గా ఉంటారు అనుకుంటున్నాను. ఏమంటారు గర్ల్స్ అండ్ బాయ్స్? సో మరి ఇక ఏమాత్రం ఆలోచించకుండా మన జైల్ జైల్ జిగాలో గేమ్స్ ఉంటాయి. అంటే 1 కాదు 2 కాదు 3 కాదు బోలెడన్ని గేమ్స్. సో మరి గేమ్స్ కంటే ముందు వాళ్ళు మనతో పాటు మనం వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ కావాలి కాబట్టి సరదాగా వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇచ్చేద్దాం. సో మరి టాస్క్లు ఎలా ఉంటాయంటే సాంగ్స్ పాడాలి, డైలాగులు చెప్పాలి, డాన్సులు చేయాలి. సో ఇక మరి ఫస్ట్ వాళ్ళ హడావిడి వాళ్ళ అల్లరి చూడాలంటే మనం టాస్క్ వాళ్ళకి ఇచ్చేయాల్సిందే. హియర్ వి గో స్టార్ట్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం టాస్క్ లోకి. సో మరి టాస్క్లు చేయడానికి ఇక్కడ స్టూడెంట్స్ బాయ్స్ నుంచి 3 గర్ల్స్ నుంచి 3 రెడీగా ఉన్నారు. సో మరి ఈ రోజు మరి వీళ్ళు ఎలా చేయబోతున్నారు, ఎలా మనని ఎంటర్టైన్ చేస్తారో తెలిసి నాకైతే ఎప్పుడు వాళ్ళు ఈగర్ గా వెయిట్ చేస్తారు గేమ్స్ కోసం, కానీ టాస్క్ల కోసం ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నాం ఈగర్ గా. ఎందుకంటే స్టూడెంట్స్ అనగానే చాలా డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి. సో ఆ టాలెంట్స్ ఏంటో మరి బయట పెట్టడానికి ఇక్కడ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు కాబట్టి మరి ఫస్ట్ గా బాయ్స్ నుంచి ఆ 3 ఎవరు వస్తున్నారు తెలిసి లెట్ మీ ఇన్వైట్ 3 బాయ్స్. కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇట్స్ టైం ఫర్ గర్ల్స్. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్. సో మరి ఫుల్ జోష్ఫుల్ గా మా గర్ల్స్ వచ్చేసారు అండ్ బాయ్స్ వచ్చేసారు కాబట్టి సో ఇక లేట్ చేయకుండా టాస్క్లు ఇచ్చేద్దాం. సో మరి మీరు ఏమాత్రం సిగ్గుపడద్దు, షై ఫీల్ కావద్దు, ఓకేనా? నా మీద అస్సలు ప్రామిస్ వద్దమ్మా, కావాలంటే వాణి మీద చేయండి. మీరు మా టీం అయ్యి ఉండి నా మీద ప్రామిస్ చేస్తారా? ప్రామిస్ చేస్తే నీతో యాంకరింగ్ చేయొచ్చు కదా. అవును, అయితే వాణిని తీసేద్దాం. చేస్తారంట చాయిస్ ఇవ్వండి. ఏ మీ ఇద్దరు ఫ్రెండ్సా? మీ గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి? సో ఎనీవేస్ వీళ్ళతో ఇలా వదిలేస్తే వీళ్ళు ఇక మాట్లాడుతూనే ఉంటారు, మనని మాట్లాడినవ్వరు కాబట్టి సో మరి ఫస్ట్ గా ఈ రోజు టాస్క్లకి వెళ్ళిపోదాం. మరి టాస్క్లు చేయడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో మరి గర్ల్స్ నుంచి ఫస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. ఓకే అండి, పేరు పూజ. సో మరి పూజకు వచ్చిన టాస్క్ ఈ రోజు ఫస్ట్ టాస్క్. సో మరి మన ఎపిసోడ్ ఎలా స్టార్ట్ కాబోతుందంటే విత్ ఏ స్పెషల్ డాన్స్ అన్నమాట. సో ఒక డాన్స్ వచ్చింది నీకు, డాన్స్ చేయాలి. హ్యాపీయా? సో పూజ ఆర్ యు రెడీ? యా. సో గో దేర్. There we go. Start music. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సది ఆ గుండెల్లో నా మట్టే పెట్టావే, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా, అరే కలర్
కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. సో ఎనీవేస్ గుడ్ స్టార్ట్అప్ పూజ, ఒక మంచి పెర్ఫార్మెన్స్ అండ్ మంచి అంటే నువ్వు డాన్సర్ అని మాకు అర్థమైపోయింది ఈ డాన్స్ లో. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి పూజకి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. ఓకే రైట్, మరి నెక్స్ట్ బాయ్స్ నుంచి ఏ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? We'll see. మీకు వచ్చిన టాస్క్ తిరుపతి డైలాగ్ చెప్పాలి. అప్పటి నుంచి నా పక్కన నిలబడి ఏదో ఒకటి వాగుతూనే ఉన్నావు కాబట్టి నీకు డైలాగ్ చెప్పడం చాలా ఈజీ అని నేను ఫీల్ అవుతాను. చెప్తా. కామెడీగా చెప్పు, ఒకటి పవర్ఫుల్ గా చెప్పు. సో నీకు ఆల్రెడీ టాస్క్ అర్థమైపోయింది కదా తిరుపతి, డైలాగ్ చెప్పాలి. నువ్వు డైలాగ్ చెప్తే మేమంతా బాగా ఇంప్రెస్ అయిపోవాలి. నిలబెట్టాలి నువ్వు. నీకు ప్రపోజ్ చేయాలి అని మూసి తెరిచే లోపే గుండెలోకి జరగచ్చుగా ప్లీజ్. తిరుపతి గో హెడ్. చూడప్ప చిదప్ప పులి జాలి లేని దేవుడా జాలి చూపి దారి చూపవా. వాణిని చూడకుండా డైరెక్ట్ గా కెమెరాని చూసి చెప్పు. ఓకేనా? హియర్ వి గో స్టార్ట్. Okay, done. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి సింహం గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా, మిగతా అంతా సేమ్ టు సేమ్, అది డైలాగ్. ఓకేనా? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకుంటుంది, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా, అంతే తేడా. కాదు ఇప్పుడు చెప్తా చూడన్నా. ట్రై. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, సింహం గడ్డం గీసుకోలేదు, నేను గడ్డం గీసుకుంటా, అంతే తేడా. లాస్ట్ పంచ్ మనదైతే దానికి వచ్చే కిక్కే వేరప్ప. లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరప్ప. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో తిరుపతికి ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమాన్. సో మరి నెక్స్ట్ మా గర్ల్స్ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? విల్సే. ఓకే రైట్, శాంతిప్రియ, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం ఒకసారి. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే 1 minute లో తెలుగు హిందీ సినిమాల పేర్లు చెప్పాలి ఫాస్ట్ గా. ఎలా చెప్పాలంటే ఒక తెలుగు మూవీ నేమ్ అండ్ వెంటనే ఒక హిందీ మూవీ నేమ్, సో అలా ప్యారలల్ గా చెప్పుకుంటూ వెళ్ళాలి. సో అది నీ టాస్క్. ఓకే ప్రియా, సో ఆర్ యు రెడీ? ఓకే. హియర్ వి గో స్టార్ట్. ఖుషి, ఆషిక్ 2, జనతా గ్యారేజ్, రబ్నే బనాది జోడి, బాహుబలి, ఓం శాంతి ఓం, సర్దార్ గబ్బర్ సింగ్, గబ్బర్, అత్తారింటికి దారేది, దబంగ్, పోకిరి, దంగల్, నువ్వు లేక నేను లేను. సో మరి మొత్తానికి 1 minute లో ఆపకుండా చాలా చక్కగా మరి ప్రియా తన టాస్క్ ని కంప్లీట్ చేసుకుంది. అండ్ తెలుగు అండ్ హిందీ సైమిల్టేనియస్ గా చెప్పింది. మధ్యలో వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, అది నేను చూశాను. సో ఫ్రెండ్స్ యూనిటీ ఉందని మేము మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాం. అవును. లాస్ట్ పంచ్ మన అయితే దానికి వచ్చే కేక్. ఓకే రైట్, సో ఎనీవేస్ ప్రియా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా చక్కగా తన టాస్క్ ని కంప్లీట్ చేసుకుంది కాబట్టి ఒకసారి గర్ల్స్ అండ్ బాయ్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమాన్. ఓకే, సో మరి మొత్తానికి ఈ రోజు టాస్క్లు మాత్రం చాలా చక్కగా సాగిపోతున్నాయి. సో మరి నెక్స్ట్ అయితే మరి బాయ్స్ నుంచి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. రాహుల్ కి వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. సో వాణి, రాహుల్ కి వచ్చిన టాస్క్ ఏంటో ఒక్కసారి టాస్క్ ఏంటో చూడమని అడగా. టాస్క్ చూడాలా? నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నీ కోసం ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ కి నువ్వు ఆర్ నారాయణ మూర్తి గారి లాగా డాన్స్ చెయ్యాలి. తమ్ముడు మా టీం నుండి టాస్క్ చేయడానికి రాహుల్ రెడీగా ఉన్నారు. ప్లే ద మ్యూజిక్. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో,
పేదల పాలి టెన్నీయలో మరి పెన్నిది జెండెన్నీయలో ఎర్ర జెండెర 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 జెండెన్నీయలో ఎర్రెర్రనిది జెండెన్నీయలో ఓకే రైట్ సో మరి మొత్తానికి బాయ్స్ నుంచి సెకండ్ టాస్క్ ఏదో అలా నడిచింది, ఏదో మధ్యలో మేము యాడ్ అయ్యి దాన్ని ఇలా లేపాల్సి వచ్చింది. సో ఫైన్, మరి మొత్తానికి మరి మా గర్ల్స్ అయితే నిజంగా ఈ రోజు టాస్క్ లో ఫుల్ టు ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా నెక్స్ట్ టాస్క్ ఎవరు చేయడానికి వస్తున్నారో చూసేద్దాం. ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు మరి? మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తుంది. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, సో నితిన్ ఏది చెప్తే అది రిపీట్ చేయాలి. అంటే నేను ఏది చెప్తే అది రిపీట్ చేయాలి ఫాస్ట్ గా. సో రైట్, హియర్ వి గో. నేను ఏది చెప్తే అదే చేయాలి. సో హియర్ వి గో, స్టార్ట్. రెడీయా? రెడీ. నీ మొహం మండ. నీ మొహం మండ. తలకాయ ఉందా? నీ తలకాయ ఉందా? అది ముఖ్యనా? అది కల్లేనా? అది కల్లేనా? ఛీ, ఇది అమ్మ జీవితం. ఇది అమ్మ జీవితం. అసలు నేను చూడటానికి కానీ కాలేజ్కి వచ్చింది. అసలు నేను చూడటానికైనా నేను కాలేజ్కి వచ్చింది. షో చేయాలంటే చచ్చిపోవాలనిపిస్తుంది. చీ షో చేయాలంటే చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి మాకు ఈ కర్మ? ఏంది మాకు ఈ కర్మ? వదలవా ఇంకా? ఏంట్రా బాబు ఈ జిడ్డు? ఏంట్రా బాబు ఈ జిడ్డు? గుంతలకల గులగులగులగుల. ఏం చెప్పను? నువ్వంటే చాలా కష్టం నాకు. నువ్వంటే చాలా కష్టం నాకు. నితిన్ అందంగా ఉన్నాడు ఫీల్ అవుతూ ఉంటాడు. నితిన్ అందంగా ఉన్నాడని అందంగానే ఉన్నాడు కదా. చేయనుకునే పుత్రరత్నం తస్కస్కంబొట్లో చేయనుకునే పుత్రరత్నం తస్కస్కంబొట్లో విస్పస్ చేయనుడి తస్కస్మం సో ఎనీవేస్ సూపర్ గర్ల్స్, చాలా బాగా చేసినందుకు అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆన్. ఓకే రైట్, సో మరి ఇప్పటికైనా లాస్ట్ టాస్క్ మరి వాణి టీం నుంచి అంటే బాయ్స్. సో మరి వాళ్ళు ఇప్పుడైనా చేసి మరి వాణిని పరువు నిలబెడతారా లేదో తెలిసి. సో బాధపడకు, ఇప్పటికే ఏడ్చేసి బ్యాకప్ మొత్తం పోయింది. అంతే లేదు ఆప్, ఇంకా లాస్ట్ టాస్క్ మనం సూపర్ గా చేస్తున్నాం అంతే. రాజ్ కుమార్, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే చీర కట్టుకొని క్యాట్ వాక్ చేయాలి. మన స్టూడెంట్ రాజ్ అంటే మన కుమార్ బాయ్ రెడీగా ఉన్నాడు. సో నువ్వు రెడీగా ఉన్నావుగా, మనం సూపర్ గా చేయాలి. నీకు శారీ అంటే ఇప్పుడు కష్టం కాబట్టి నీకు ఒక స్కార్ఫ్ కానీ ఏదైనా చున్నీ కానీ ఇస్తాం. ప్రాపర్టీ ప్లేస్. దంకి చీర కట్టె ముద్దుగుమ్మ, చిక్కవమ్మ దక్కవమ్మ. శారీ కట్టుకొని క్యాట్ వాక్ చేయడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. ఆర్ యు రెడీ? yes, go ahead. डर्टी पिक्चर शो करने आया 36 24 36 या थोड़ा थोड़ा पेज బావలు సయ్యా సై రింబోలా 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 బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింబోలా 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 సో ఎనీవేస్ ఎట్ లాస్ట్ మాత్రం రాజ్ కుమార్ టాస్క్ ని సూపర్ గా అండ్ బియాండ్ దట్ మనకి ఇచ్చిన టాస్క్ కన్నా ఎక్కువ చేసేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజ్ కుమార్ కి ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ మీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. ఓకే రైట్, సో మరి మొత్తానికి ఈ రోజు టాస్క్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఫుల్ నిజంగా చాలా చక్కగా అండ్ ఫుల్ ఎంటర్టైన్ చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ. అండ్ ఒక్క టాస్క్ తో బాయ్స్ అయితే నిజంగా ఇలా గ్రాఫ్ ఇలా పెరిగిపోయింది, ఎందుకంటే రాజ్ కుమార్ పెర్ఫార్మెన్స్ అలా ఉంది. సో అలానే మా గర్ల్స్ ఏం తక్కువ కాదు. మా గర్ల్స్ ముగ్గురికి ముగ్గురే 3 చిరుతపుళ్ళు అండ్ బాయ్స్ కూడా అలానే ముగ్గురు చాలా బాగా చేశారు. అండ్ సిగ్గుపడ్డారు కొంతమంది, అందుకనే లేకపోతే ఇంకా బాగా ప్రెజెంట్ చేసేవాళ్ళు.
ఎనీవేస్ బాగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫస్ట్ జిల్ జిగాలో టాస్క్లు అనుకున్నాం, టాస్క్లు కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో మరి ఇప్పుడు అసలు సిసలైన కాంపిటేటివ్ గేమ్స్ రాబోతున్నాయి. సో చాలా గేమ్స్ అని అనుకున్నాం అండ్ డిఫరెంట్ గేమ్స్ అన్నమాట. సో ఆ గేమ్స్ ఎలా ఉంటాయంటే ఫన్నీగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం కాంపిటేటివ్ గా ఉంటాయి. ఎందుకంటే బాయ్స్ వర్సెస్ గర్ల్స్ ఇక్కడ 2 టీమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరి మధ్య పోటీ రన్ అవుతుంది. సో మరి అందులోనూ ఈ రోజు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ చాలా డిఫరెంట్ గేమ్ అండ్ ఫనీ గేమ్ అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసే గేమ్. సో మరి ఆ గేమే పరుగు పరుగు. పరుగో పరుగో గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ తో పాటు ప్రాపర్టీస్ కావాలి. సో మరి ప్రాపర్టీస్ కంటే ముందు మరి పార్టిసిపెంట్స్ ని పిలిచేద్దాం. సో మరి ఫస్ట్ గా బాయ్స్ నుంచి 5 అండ్ గర్ల్స్ నుంచి 5 రావాలి. సో మరి ఫస్ట్లీ ఐ ఇన్వైట్ గర్ల్స్ నుంచి 5 మెంబర్స్ ఎవరు వస్తున్నారు. విల్ సీ. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ఇట్స్ టైం ఫర్ బాయ్స్. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. నెక్స్ట్ మన పరుగో పరుగో గేమ్ ఆడాలంటే వి నీడ్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. పరుగో పరుగో గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. చూస్తున్నారు కదా, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. బాయ్స్ అండ్ గర్ల్స్ ముందుగా ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ విఎల్సీ కోన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఏంటబ్బా కోన్స్ తో ఎలా గేమ్ ఆడాలి అని మీరు అనుకోవచ్చు. ఆ కోన్స్ కింద స్మైలీ బాల్స్ కూడా ఉన్నాయి. సో ముందుగా ఈ గేమ్ ఆడడానికి మీ గర్ల్స్ ముందొచ్చినట్టయితే 5 గర్ల్స్ ఇక్కడ నుండి రన్ అవుతూ వెళ్ళి అక్కడ కనిపిస్తున్న కోర్స్ మీద 2 హ్యాండ్స్ పెట్టి వంగి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ తల బెండ్ అయి ఉండాలి. అలా అయితేనే మేము ఓకే చేస్తాం, లేదంటే మళ్ళీ ఒక 20 రౌండ్స్ మీరు తిరగాల్సి వస్తుంది. 2 హ్యాండ్స్ ఇక్కడ పెట్టి హెడ్ బెండ్ చేసి 20 రౌండ్స్ చేసి అక్కడ ఉన్న స్మైలింగ్ తీసుకొని రన్ చేస్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడ కనిపిస్తున్న బౌల్ లో వేయాలి. సేమ్ థింగ్ గర్ల్స్ చేస్తారు, బాయ్స్ కూడా చేస్తారు. ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ళే పరుగో పరుగు విన్నర్స్. సో బాయ్స్, ఇందాక టాస్క్ లో ఫస్ట్ గర్ల్స్ చేస్తారు కాబట్టి ఫస్ట్ మనం గేమ్ ఆడిద్దాం. ఓకేనా? రెడీ? ఎస్, కమ్ ఆన్. ఓకే మరి పరుగో పరుగో గేమ్ ఆడటానికి 5 బాయ్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. పిల్లన్న ఫిరన్న పోరన్న పొన్నన్న పాపల కెట్టిన పేరేరో ఏదున్న ఏమున్న నీ చుట్టూ ఎంతున్న అమ్మాయి లేకుంటే బోరేరో. పరుగో పరుగు కంప్లీట్ చేశారు మా బాయ్స్. గర్ల్స్ చూసారు కదా, మీరు కూడా త్వరగా వెళ్ళేసి త్వరగా రండి ఆ స్మైలీ తీసుకొని. ఆర్ యు రెడీ గర్ల్స్? ఎస్, గెట్ సెట్ గో. పిల్లన్న ఫిరన్న పోరన్న పొన్నన్న పాపల కెట్టిన పేరేరో ఏదున్న ఏమున్న నీ చుట్టూ ఎంతున్న అమ్మాయి లేకుంటే బోరేరో. మొత్తానికి ఈ రోజు మన పరుగో పరుగో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫస్ట్ బాయ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే బాయ్స్ నిజంగా యాక్చువల్ గా వాళ్ళు ఇక్కడ రౌండ్ లేవంటే కాలేజ్ చుట్టూ రౌండ్ వేస్తున్నారు. అదంతా రౌండ్ వేసి వచ్చి ఇలా 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 అని అనుకుంటా. సో ఇంకా మా గర్ల్స్ బెటర్, ఇక్కడే మ్యాట్ లోనే ఉన్నారు. మీ వాళ్ళు అవుట్ ఆఫ్ ది సిలబస్ అనమాట, బయటకు వెళ్ళిపోయారు మీ వాళ్ళు. సో ఎనీవేస్ నిజంగా చాలా ఫన్నీ గేమ్ అని చెప్పుకోవచ్చు మన పరుగో పరుగు. మరి ఫైనల్ గా ఈ గేమ్ లో ఫైనల్ విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ గా మా గర్ల్స్ ఈ గేమ్ ని ఎంత తక్కువ టైం లో ఫినిష్ చేశారో నేను చెప్పేస్తున్నాను. సో మరి మా గర్ల్స్ చేశారు విత్ ఇన్ 1 minute లో. కమాన్ గర్ల్స్, సూపర్. పరుగో పరుగులో మా బాయ్స్ చేశారు విత్ ఇన్ 45 seconds లో. Anyways, at last the winners are boys. Congratulations boys. Congratulations. And thank you so much. Thank you so and much. girls, బాగా ఆడారు మీరు కూడా. Good try. Thank you so much. Okay, right. మరి ఈ రోజు ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ ఎనర్జెటిక్ గా అండ్ జోష్ గా మన జెల్ జిగాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మరి వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయాలంటే ఒక గ్రూప్ డాన్స్ చేయడానికి నవిత అండ్ గ్రూప్ వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. Confusion, teenage confusion, మాటల్లో చేతల్లో total confusion, 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 life confusion.
మనకే చూపిస్తున్నాయి ఇంకా ఉంటుంది ఏవో ఏవో కావాలన్నాయి బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. సో మరి ఈ గేమ్ చాలా ఫనీగా అండ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో మరి ఆ గేమే ఓ మై ఫ్రెండ్. మనం వచ్చేసాం ఓ మై ఫ్రెండ్ గేమ్ లోకి. చూస్తున్నారు కదా, ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి, మాస్క్ ఉంది, బాల్ ఉంది, అక్కడ 2 రింగ్స్ ఉన్నాయి అండ్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. ఏం మిస్ అయ్యావు తెలుసా అనేది, మనం బాయ్స్ అండ్ గర్ల్స్ ని మిస్ అయ్యాం. అది మిస్ అయితే ఎలా చెప్పు, వాళ్ళు లేకపోతే మనం గేమ్ ఆడలేం కదా. ఫస్ట్ గా అయితే బాయ్స్ రెడీగా ఉన్నారంట, వాళ్ళని పిలిచేద్దాం. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మొత్తానికి ఓ మై ఫ్రెండ్ గేమ్ ఆడటానికి గర్ల్స్ నుంచి 2 గర్ల్స్ అండ్ బాయ్స్ నుంచి 2 బాయ్స్ వచ్చేసారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం గేమ్ లోకి వెళ్ళిపోతాం. సో మరి గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గర్ల్స్ అండ్ బాయ్స్ చూస్తున్నారు కదా, అక్కడ ప్రాపర్టీస్, గ్లాసెస్ అండ్ అక్కడ రింగ్ లో బాల్ అండ్ ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ లో ఒక రింగ్ అండ్ వాని చేతిలో మాస్క్. ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి 2 బాయ్స్ ముందుగా వస్తాయి. 2 బాయ్స్ లోంచి ఒక పర్సన్ ఈ గేమ్ ఆడతారు, ఇంకొక పర్సన్ వాళ్ళ ఫ్రెండ్ ని గైడ్ చేస్తాడు. అంటే నీకు మైక్ ఇస్తాం, ఆ మైక్ లో మీ ఫ్రెండ్ ని గైడ్ చేయాలి. సో మీ ఫ్రెండ్ ఫాస్ట్ ముందుకు వస్తాడు కాబట్టి సో మీ ఫ్రెండ్ ని ఈ రింగ్ లో నిల్చోపెడతాం. సో ఇక్కడ నీకు నిల్చోపెట్టి నీకు మాస్క్ వేస్తాం. సో జోకర్ మాస్క్ పెట్టుకొని ఈ రింగ్ లో ఉంటాం. సో మీ ఫ్రెండ్ ని ఇక్కడ నుంచి గైడ్ చేస్తాడు. అక్కడ గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా, ఆ గ్లాసెస్ మధ్యలో నుంచి ఏ గ్లాస్ కింద పడకుండా నువ్వు జాగ్రత్తగా వెళ్లి అక్కడ ఉన్న రింగ్ లో ఆ బాల్ తీసుకొని మళ్ళీ యాజ్ టీ సేమ్ మీరు ఎలా వచ్చారో అలానే గ్లాసెస్ మధ్యలో నుంచి కింద పడకుండా గ్లాసెస్ జాగ్రత్తగా రావాలి అండ్ వచ్చి బాల్ ఈ రింగ్ లో పెట్టాలి. తక్కువ గ్లాసెస్ కింద పడేసి ఆ గ్లాసెస్ లోంచి ఎవరు వస్తారో పొజిషన్ కి, స్టార్టింగ్ పొజిషన్ కి, వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైంది కదా. సో మరి ఇందాక ఫస్ట్ పర్గో గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి ఈ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? యు ఆర్ కమింగ్, కమ్ హియర్. ఓకే రైట్. సో మరి ఓ మై ఫ్రెండ్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ నుంచి మనస్విని రెడీగా ఉంది. సో మనస్విని, ఆర్ యు రెడీ? హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 go. గేమ్ ఆడడానికి మా బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3 2 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఓ మై ఫ్రెండ్ గేమ్ కంప్లీట్ చేసుకున్నారు గర్ల్స్ అండ్ బాయ్స్. నిజంగా చాలా చక్కగా ఆడారు. అండ్ ఈ మాస్క్ పెట్టుకుని అక్కడ దాకా వెళ్ళి రావాలంటే ఇట్స్ టూ టఫ్, ఎందుకంటే ఏమీ కనిపించదు కాబట్టి. సో గ్లాసెస్ పడకుండా రావాలంటే చాలా కష్టం. సో ఎనీవేస్ ఈ గేమ్ ని ఫస్ట్ మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మా గర్ల్స్ ఎన్ని గ్లాసెస్ పడేశారో చెప్తాను. సో మరి మా గర్ల్స్ ఈ ఓ మై ఫ్రెండ్ లో 5 గ్లాసెస్, అంటే అక్కడ 5 గ్లాసెస్ పడేసి అండ్ బాల్ తీసుకొని వచ్చి ఇక్కడ మార్కింగ్ పొజిషన్ లో పెట్టారు. సూపర్ గర్ల్స్, కమ్ ఆన్. మీ
గర్ల్స్ 5 గ్లాసెస్ ని డ్రాప్ చేస్తే బాయ్స్ డ్రాప్ చేశారు ఓన్లీ 3 గ్లాసెస్. మొత్తానికి ఈ రోజు మన ఓ మై ఫ్రెండ్ ద ఫ్రెండ్లీ గేమ్. సో మరి ఈ ఫ్రెండ్లీ గేమ్ ని బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఫైనల్ గా విన్నర్స్ ఆర్ ద బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి మొత్తానికి ఈ రోజు మన స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ మరి వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ చేయడానికి రెడీగా ఉన్నారంట ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ ద్వారా. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంట సెట్టు మోసులే. వేసినారు హోటలో బొట్టు పెట్టి తెలిసిన దబా దబా దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డప్పులైతే కొట్టిన ఆమె తూపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొకారై కళ్ళన్ని ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. Okay, that was super performance by students. Give them a big round of applause. ఓకే, సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ మరొక డిఫరెంట్ అండ్ సూపర్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే రింగా రింగా. రింగా రింగా ఆడటానికి మరి బాయ్స్ నుంచి ముగ్గురు కావాలి, గర్ల్స్ నుంచి ముగ్గురు కావాలి. మరి ఫస్ట్ గా బాయ్స్ నుంచి ముగ్గురు ఎవరు వస్తున్నారు విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 3 బాయ్స్. కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. బాయ్స్ వచ్చేసారు కాబట్టి మరి రింగా రింగా గేమ్ ఆడటానికి మా 3 గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, అక్కడ ఒక బౌల్ ఉంది. ఆ బౌల్ లో డిఫరెంట్ అంటే చాలా రింగ్స్ ఉన్నాయి. సో అండ్ ఇక్కడ ఒక బౌల్ ఉంది, ఈ బౌల్ లో రోప్ ఉంది. ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది వీళ్ళందరూ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఇది చాలా డిఫరెంట్ గేమ్ అండ్ ఫనీ గేమ్. సో మరి ఈ గేమ్ ఆడటానికి ఫస్ట్ గా బాయ్స్ నుంచి ముగ్గురు వస్తే, యాక్చువల్ గా మీకు ట్రయాంగిల్ తెలుసు కదా, ట్రయాంగిల్ షేప్ లో ఇక్కడ ఉన్న బాయ్స్ నిల్చొని ఉంటారు. అక్కడ ఒక బాయ్, ఇక్కడ ఒక బాయ్ అండ్ ఇక్కడ ఒక బాయ్. సో అండ్ ఆ బౌల్ లో మీకు రింగ్స్ ఉన్నాయి కాబట్టి ఒక పర్సన్ అక్కడ నుంచి రింగ్ ఒక పర్సన్ కి పాస్ ఆన్ అంటే ఇసిరేస్తాడు. ఆ పర్సన్ ఆ రింగ్ ని పట్టుకొని అండ్ ఇక్కడ నుంచి ఈ పర్సన్ కి మధ్యలో ఒక రోప్ ఉంటుంది. ఆ రోప్ లో అంటే ఆ రోప్ కి ఆ రింగ్ వేసి ఇలా పాస్ ఆన్ చేసుకుంటూ ఆ పర్సన్ దాకా తీసుకొని రావాలి. అండ్ లాస్ట్ పర్సన్ ఆ రింగ్ తీసుకొని బౌల్ లో వేసుకుంటాడు. ఇలా సర్కిల్ ఫామ్ అవుతుంది. అంటే ట్రయాంగిల్ షేప్ లో మీరు ఇలా అక్కడ నుంచి విసిరేస్తారు అండ్ ఇక్కడ మీ ఫ్రెండ్ పట్టుకుంటాడు అండ్ మీ ఫ్రెండ్ పట్టుకొని అండ్ ఆ రింగ్ రోప్ కి వేస్తాడు. ఆ రోప్ కి వేసి ఇలా కాకుండా ఇలా పాస్ ఆన్ చేయాలి. రోప్ స్ట్రైట్ గా ఇలా ఇద్దరు పట్టుకుంటారు బ్యాలెన్స్డ్ గా. ఇలా పాస్ ఆన్ చేసుకుంటూ చిన్నగా అక్కడ దాకా కార్నర్ వరకు వస్తుంది. అది కరెక్ట్ చేసుకొని బౌల్ లో వేస్తారు. మీకు 90 సెకండ్స్ ఇస్తాం. అంటే బాయ్స్ కి 90 సెకండ్స్ అండ్ గర్ల్స్ కి 90 సెకండ్స్. ఈ 90 సెకండ్స్ లో రింగ్స్ ఎన్ని కరెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైంది కదా? ఆర్ యు రెడీ? సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. రింగా రింగా గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ మీకు అర్థమైంది కదా, మీకు 90 సెకండ్స్ మాత్రమే ఉంటాయి. సో ఎక్కువ కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో.
రింగాలో ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ నిజంగా ఇద్దరు బాగా ఆడారు. Yes. కానీ ఫైనల్ గా మరి ఎవరో ఒకరు విన్నర్స్ ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ ఎవరో తెలియాలంటే మనం ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ వెళ్ళిపోవాలి. 2 rings కలెక్ట్ చేశారు మా బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. ఆ గర్ల్స్ కలెక్ట్ చేశారు 3 rings. సో మరి గర్ల్స్ గట్టి క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్, కంగ్రాచులేషన్స్. ఫైనల్ గా ఈ రోజు ద విన్నర్స్ ఆర్ ఇన్ రింగా గేమ్ గర్ల్స్. సూపర్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఫైనల్ గా ఈ రోజు గర్ల్స్ గెలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ బాయ్స్ యూ టూ చాలా బాగా ఆడారు. నేను కూడా మీకు సపోర్ట్ చేశాను కదా. ఎనీవేస్ గుడ్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో మరి మొత్తానికి ఈ రోజు మన స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ మరి వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ చేయడానికి రెడీగా ఉన్నారంట ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ ద్వారా. సో లెట్స్ వెల్కమ్ దేర్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుప్పుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గోల్డ్ గాజులేసి చేతులేమో గల్లు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్ట బొట్టు దిద్దుకుంటే అద్దంలో చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే గుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓకే రైట్. సో మరి మొత్తానికి లాస్ట్ అండ్ ఫైనల్ బోస్ గేమ్ కి వచ్చేసాం. సో మరి ఆ గేమే సై అంటే సై. సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కూడా కావాలి. అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ నుంచి 3 అండ్ గర్ల్స్ నుంచి 3. సో మరి ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ గర్ల్స్ 3 మెంబర్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. కమ్ ఆన్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీ గర్ల్సే కాదు మా బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు. మరి ఈ గేమ్ ఆడాలంటే మరి కావాలి ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. చూస్తున్నారు కదా ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. బాక్సెస్ ఉన్నాయి. ఓన్లీ బాక్సెసే కాదు దాంట్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీస్ లైక్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఏ బాక్సెస్ లో ఏవి ఉన్నాయో మాకు కూడా తెలియదు. ముందుగా ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ 3 ముందుగా వచ్చినట్టయితే 2 బాయ్స్ ఇలా హ్యాండ్స్ ని హోల్డ్ చేసి పట్టుకోవాలి. మిగిలిన 3rd పర్సన్ ఈ హ్యాండ్స్ మీద కూర్చోవాలి. కూర్చొని మీ ఫ్రెండ్స్ 2 ఎవరైతే హోల్డ్ చేశారో 3rd పర్సన్ ని కూర్చున్న పర్సన్ ని అక్కడికి తీసుకెళ్లి అక్కడ కనిపిస్తున్న బాక్సెస్ ఉన్నాయి కదా ఆ బాక్సెస్ ఎవరైతే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారో ఆ బాయ్ లెగ్స్ తో దాన్ని పట్టుకొని మళ్ళీ రిటర్న్ రావాలి. ఇక్కడ కనిపిస్తున్న బౌల్ లో వెయ్యాలి. సేమ్ థింగ్ మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ క్యాచ్ చేయాలి, మళ్ళీ తీసుకొని రావాలి, ఇక్కడ వెయ్యాలి. ఇలా ఎంతసేపు అని చేస్తూ ఉంటారు చెప్పండి. మీకు ఓన్లీ 2 minutes మాత్రమే టైం ఉంటుంది. 2 minutes లో ఎక్కువగా ఎవరు కలెక్ట్ చేస్తారు, బాయ్సా గర్ల్సా? విల్ సీ. మీరు అనుకుంటున్నారు ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అని చెప్పి. అలా కాదు, ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ తో పాటు మీకు లక్ ఉంటేనే విన్ అవ్వగలరు. సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి ఎవరు రెడీగా ఉన్నారు, బాయ్స్ ఆర్ గర్ల్స్? బాయ్స్ రెడీగా ఉన్నారని గర్ల్స్ చెప్పేస్తున్నారు. గర్ల్స్ చెప్పాక మా బాయ్స్ అస్సలు ఆగరు, వాళ్ళు ఆడతారు గేమ్. బాయ్స్ కమ్ ఆన్. సై అంటే సై గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ మీకు ఓన్లీ 2 minutes మాత్రమే టైం ఉంది కాబట్టి ఎక్కువ కలెక్ట్ చేసేయండి. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. మా బాయ్స్ చాలా ప్రాపర్టీస్ ని కలెక్ట్ చేశారు. ఫస్ట్ అయితే మనం కౌంటింగ్ స్టార్ట్ చేయాలంటే చాక్లెట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే గర్ల్స్ అందరికి చాక్లెట్స్ అంటే ఇష్టం కాబట్టి. We'll start with chocolate. Yes. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తారు బాయ్స్. Next, we'll
విల్ గో విత్ లెమన్. సో మరి లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 3 4 5 6 6 లెమన్స్ కలెక్ట్ చేశారు. అండ్ ఫైనల్ గా మిగిలినది బాల్స్. 1 2 and 3 బాల్స్ కలెక్ట్ చేశారు. సూపర్. ఓకే రైట్. మరి మొత్తానికి సై అంటే సై గేమ్ బాయ్స్ ఫినిష్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ కూడా ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ మరి బాయ్స్ ఫినిష్ చేసుకున్నారు, చాలా చక్కగా ఆడారు. అండ్ ఇప్పుడు ఇట్స్ టర్న్ ఆఫ్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ 3 గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. ఈ గేమ్ మేమే విన్ అవుతామని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం. Here we go from 3 to 1. 3 2 1 go. ఓకే రైట్. సో మరి మొత్తానికి మా గర్ల్స్ కలెక్ట్ చేశారు చాలా ప్రాపర్టీస్ అని నేను అనుకుంటున్నాను. ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సై అంటే సైలో మరి మా గర్ల్స్ కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 16. సో నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్. 1 2 బాల్స్. అండ్ ఫైనల్ గా మిగిలినవి లెమన్స్. సో లెమన్స్ 0 అంటే ఏమీ కలెక్ట్ చేయలేదు. ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు సై అంటే సై గర్ల్స్ అండ్ బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు. కానీ ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో చూసేద్దాం. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ లో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే సో మరి స్కోరింగ్ కావాలి కాబట్టి ఆ స్కోరింగ్ ఎలా డిసైడ్ అవుతుందో తెలియాలని ఫస్ట్ గా మనం ట్విస్ట్ అనుకున్నాం. ఆ ట్విస్ట్ ఏంటో మీకు బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఇద్దరికి చెప్పేస్తున్నాను. సో ఇక్కడ మనకి 3 కార్డ్స్ ఉంటాయి. 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 30, ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 100 ఉంటుంది. సో ఇలా 3 ప్రాపర్టీస్ అంటే ఆల్రెడీ నేను చెప్పినట్లుగా బాక్సెస్ లో 3 ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క ప్రాపర్టీ. ఒక దాంట్లో చాక్లెట్స్ ఉంటాయి, ఒక దాంట్లో లెమన్స్ ఉంటాయి, ఒక దాంట్లో బాల్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ ఇక్కడ ఉంటుంది. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో మరి ఫస్ట్ బాయ్స్ చాక్లెట్స్ కానీ లెమన్స్ కానీ బాల్స్ కానీ ఫస్ట్ ఒక చాక్లెట్స్ 60 కలెక్ట్ చేశారనుకోండి. ఆ 60 చాక్లెట్స్ కి మా గర్ల్స్ ఈ కార్డ్స్ నుంచి ఒక కార్డ్ తీస్తారు. దాంట్లో 50 రావచ్చు, 100 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 30 వస్తే 60 into 30 స్కోరింగ్ అలా డిసైడ్ అవుతుంది. సో బాయ్స్ అనుకుంటున్నారు ఈ రోజు ప్రాపర్టీస్ మేమే ఎక్కువ కలెక్ట్ చేసాం, మేమే విన్నర్స్ అని. కానీ అలా కాదు. ఈ గేమ్ లో లక్ తో పాటు ఫేట్ కూడా ఉండాలి. సో అదే ఈ ట్విస్ట్ అన్నమాట. సో మరి ఈ రోజు లక్ ఆ కిక్ ఎవరికి వస్తుందో చూడాలంటే మరి ఫస్ట్ గా ఎవరి స్కోరింగ్ కి వెళ్ళిపోదాం? బాయ్స్. సో మరి బాయ్స్ ఈ గేమ్ ఆడారు కాబట్టి వాళ్ళ స్కోరింగ్ కి వెళ్ళిపోదాం. ఫస్ట్ గా బాయ్స్ మీకు కావాల్సింది ప్రాపర్టీస్ లో చాక్లెట్స్ ఆ లెమన్స్ ఆ బాల్స్ దేని స్కోరింగ్? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 63. 50 63 into 50. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 6. 100. 6 into 100. ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 కలెక్ట్. 30. 3 into 30. ఓకే రైట్. సో మరి మొత్తానికి బాయ్స్ స్కోరింగ్ కంప్లీట్ చేసుకున్నాం బట్ ఇట్స్ టర్న్ ఆఫ్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ ఫస్ట్ గా ఏ స్కోరింగ్ వెళ్ళిపోతున్నారో చూద్దాం. చాక్లెట్స్ కావాలా, బాల్స్ కావాలా, లెమన్స్ కావాలా? చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 16. 100. 16 into 100. సో బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2 balls. 50. 2 into 50. ఫైనల్ గా మిగిలినవి లెమన్స్. సో లెమన్స్ 0. మా గర్ల్స్ 0 కలెక్ట్ చేశారు కాబట్టి ఒకవేళ కలెక్ట్ చేస్తుంటే మీకు వచ్చే స్కోర్ కూడా ఇప్పుడు చూసేద్దాం. 30 రైట్. సో మరి మొత్తానికి ఫైనల్ గా ఈ రోజు సై అంటే సై స్కోరింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సైలో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1 go. సో మరి ఫైనల్ గా ఈ రోజు ఫైనల్ మోస్ట్ గేమ్ సై అంటే సైలో మరి మా గర్ల్స్ చేశారు 1700. కమాన్ గర్ల్స్. మీ గర్ల్స్ 1700 చేస్తే మా బాయ్స్ చేశారు 1700.
ఓకే సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ మోస్ట్ గేమ్ సై ఫినిష్ చేసుకున్నాం అండ్ బాయ్స్ ఆర్ ద విన్నర్స్ అండ్ గర్ల్స్ ఆర్ ద రన్నర్స్ నో ప్రాబ్లం అండ్ సో వీళ్ళిద్దరికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు ఈ రోజు స్పెషల్ గెస్ట్ ఆఫ్ తాళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ తాళ వంశీ గారు డైరెక్టర్ ఆఫ్ తాళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ జి వెంకట నారాయణ గారు డీన్ ఆఫ్ తాళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే రైట్ సో మరి ఈ రోజు మన ఈటీవీ ప్లేస్ జిల్ జిగా సో తాళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసింది. ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ మొత్తం స్టూడెంట్స్ అందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేసింది. ఆల్రెడీ మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? సో ఇట్ ఇస్ a good program from ETV Plus Jil Jiga. So a good entertainment and a nice participation which gives so a motivation to the students. So we'll express thank you from our side for organizing this program for ETV Plus at our organizers for. Thank you sir, thank you so much. And ఈ రోజు ద ఫైనల్ మోస్ట్ గేమ్ సైలో విన్నర్స్ ఆర్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ద రన్నర్స్. ఈ రోజు వీళ్ళిద్దరికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా తాళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోరుతున్నాను. ఓకే రైట్ సో మరి ఈ రోజు మన సైలో రన్నర్స్ ఆర్ ద గర్ల్స్. సో మరి రన్నర్స్ కి ఇక్కడ మనతో పాటు క్యాప్స్ ఉన్నాయి. క్యాప్స్ అందజేయాల్సిందిగా సార్ని కోరుతున్నాను. ఓకే రైట్ సో మరి ఫైనల్ గా ఈ రోజు మన సైలో విన్నర్స్ ఆర్ ద బాయ్స్. సో కంగ్రాచులేషన్స్ బాయ్స్. సో మరి బాయ్స్ కి షీల్డ్స్ అందజేయాల్సిందిగా డైరెక్టర్ సార్ని కోరుకుంటున్నాను. సో మరి ఈ రోజు మన ఈటీవీ ప్లేస్ జైల్ జిగా సో మరి తాళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసింది. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది అండ్ వాళ్ళు కూడా ఫుల్ డిసిప్లైన్ గా ఈ రోజు మన గేమ్స్ లో అయితే ఏంటి టాస్క్ లో అయితే ఏంటి పార్టిసిపేట్ చేశారు. సో ఇంత చక్కగా పార్టిసిపేట్ చేశారంటే కేవలం సో వాళ్ళకి టీచ్ చేసిన టీచర్స్ ది అండ్ లెక్చరర్స్ ది. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరి మొత్తానికి ఫైనల్ గా మాత్రం ఈ రోజు గెలిచింది తాళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. హాయ్ చూసారుగా జైల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు SMS చేయాల్సిన మా నంబర్స్ 7993616090 అలాగే 8801716257. సో మరి ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Mani signing off. See you. Bye bye girls and boys.